అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మెహందీ ఎస్టేట్ హెచ్బి. ఎవరైతే ప్రొఫెషనల్ మెహందీ తక్కువ బడ్జెట్లో ఆన్లైన్లో నేర్చుకోవాలనుకుంటారో సో అలాంటి వాళ్ళ కోసమని ఈ వీడియో. మన మెహందీ ఎస్టేట్ హెచ్బిలో ఆన్లైన్ ప్రొఫెషనల్ మెహందీ కోర్సు బేసిక్ నుంచి బ్రైడల్ వరకు 11th February నుంచి స్టార్ట్ అవ్వబోతుంది. సో దీనికి టైమింగ్స్ వచ్చేసి 3 to 4:30 అండ్ 30 వర్కింగ్ డేస్ ఉంటాయి. సో మండే టు ఫ్రైడే క్లాసెస్ ఉంటాయి. అండ్ ఈ కోర్స్ తర్వాత మీకు ఈ సర్టిఫికేట్ కూడా ఇస్తాను. అలాగే క్లాసెస్ ఏ లాంగ్వేజ్లో ఉంటాయని కూడా అడుగుతున్నారు. సో ఇంగ్లీష్ అండ్ తెలుగు కన్నడ మిక్స్ ఉంటుంది. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు మీ లాంగ్వేజెస్లో అడగచ్చు, తెలుగు కానీ కన్నడ కానీ అనమాట. అండ్ రికార్డింగ్స్ కూడా డైలీ మీకు రికార్డింగ్స్ కూడా దొరుకుతాయి. అండ్ ఈ క్లాసెస్ అనేది ఇది లైవ్ క్లాసెస్, లైవ్తో పాటు మీకు రికార్డింగ్స్ కూడా అదే క్లాస్ని మీకు రికార్డింగ్స్ కూడా ఇస్తామన్నమాట. అండ్ మీకు మెటీరియల్స్ కూడా ఇస్తున్నాం. సో మెటీరియల్స్ వచ్చేసి హెన్నా పౌడర్, ఎసెన్షియల్ ఆయిల్, ఇంకా పైపింగ్ బ్యాగ్, ఇంకా మనకి కోన్ మేకింగ్ కావాల్సిన మెటీరియల్స్ అన్నీ కూడా ఇందులో వస్తాయి. అలాగే మీకు ప్రాక్టీస్ షీట్ ఒకటి ఇస్తాం. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా హ్యాండ్ అవుట్లైన్ లాగా. సో ఆ హ్యాండ్ అవుట్లైన్వి ఇవి ప్రాక్టీస్ షీట్స్ కూడా నేను మీకు ఇస్తాను. సో ఇది మీరు రీయూజ్ చేసుకోవచ్చు, వాష్ చేయొచ్చు, లేదంటే రఫ్ క్లాత్తో మీరు తుడవచ్చు. సో దీన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ మీరు యూజ్ చేసుకోవచ్చు ప్రాక్టీసింగ్ పర్పస్కి. సో ఇవి మెటీరియల్స్ అనమాట. సో సిలబస్లో వచ్చేసి ఏమేమి సిలబస్ కవర్ అవుతుంది ఇందులో అని అంటే, ఎవరైతే బిగినర్స్ ఉంటారో, కంప్లీట్ బిగినర్స్ అంటే దీంట్లో అసలు ఏం నాలెడ్జ్ లేదు కానీ ఇష్టము అనే వాళ్ళ కోసమే ఈ కోర్సు. సో ఈ కోర్సులో స్టార్టింగ్ వచ్చేసి కోన్ హోల్డింగ్ అంటే కోన్ ఎట్లా పట్టుకోవాలనే దగ్గర నుంచి నేర్పిస్తాం. అలాగే ప్రెషర్ టెక్నిక్స్, ఎక్కడ సన్నగా లావుగా డిజైన్స్ వేయాలి అనేది కూడా ఇందులో ఈ సిలబస్లో ఉంటుంది. సో ఇంకా చాలా మండల డిజైన్ ఉంటుంది, స్టార్టప్ డిజైన్, సెమీ బ్రైడల్ డిజైన్ అంటే పెళ్లి కూతురు వాళ్ళ చెల్లెలకి అట్లాంటి వాళ్ళకి వేయడానికి, ఇంకా ఫింగర్ డిజైన్స్, ఫ్లవర్స్లోనే బేసిక్ ఫ్లవర్స్ ఉంటాయి, 3D ఫ్లవర్స్ ఉంటాయి, అలాగే పెటల్ షేప్స్, ఇంకా షేడింగ్ టెక్నిక్స్. ఇప్పుడు ఒక ఫ్లవర్లో ఒకటే షేడింగ్ టెక్నిక్స్ కాకుండా మేము ఒక 6 వెరైటీస్ ఆఫ్ షేడింగ్ టెక్నిక్స్ చూపిస్తామన్నమాట. అండ్ ఇంకా ఫ్లోరల్ డిజైన్స్ అని, బోల్డ్ డిజైన్, రాంబస్ డిజైన్, గ్రిడ్స్ డిజైన్, బ్యాంగిల్ డిజైన్, పాకిస్తానీ డిజైన్, చాంద్ డిజైన్స్ అండ్ అరేబిక్ డిజైన్స్ కూడా ఇంక్లూడ్ అవుతాయి ఇందులో. సో అరేబిక్ డిజైన్స్తో పాటు అరేబిక్ డిజైన్స్కి కావాల్సిన షేప్స్ కూడా నేర్పిస్తాం. సో ఇది ఏన్షియంట్ అరేబిక్ డిజైన్, ఇది వచ్చేసి ఇండో అరేబిక్ డిజైన్. ఓకే, ఇప్పుడు ఇది ట్రెండింగ్లో ఉంది. సో ఇండో అరేబిక్ డిజైన్స్ కూడా నేను మీకు నేర్పిస్తాను. అండ్ అలాగే ఆల్ఫాబెట్స్, ఇప్పుడు మీరు ఏదైనా నేమ్స్ ఇంక్లూడ్ చేయాలి డిజైన్లో అని అంటే సో అలాంటి దానికి ఆల్ఫాబెట్స్. ఇంకా కార్టూన్ ఫిగర్స్ ఫర్ కిడ్స్ అని అంటే ఇప్పుడు మన కిడ్స్ కోసము కొన్ని కార్టూన్ ఫిగర్స్ అడుగుతారు, పాండా, డోరా, లేదంటే డోరిమన్, ఇలాంటి ఫిగర్స్ అడుగుతారు కదా. సో అలాంటి ఫిగర్స్ కూడా ఎట్లా క్రియేట్ చేయాలనేది కూడా చూపిస్తాను. ఇంకా బర్త్డేస్కి కావాల్సిన కేక్, బెల్స్, జుమ్కాస్, రింగ్స్, దియా అంటే దీపం, ఇప్పుడు దివాళీ టైంకి, రక్షాబంధన్కి రాఖీ అట్లా ఇంక్లూడ్ చేయొచ్చు మన డిజైన్స్లో. సో అట్లా థీమ్ డిజైన్స్ కూడా చేయొచ్చు. బేబీ షవర్ ఎలిమెంట్స్, డోల్, షెహనా ఇవన్నీ కూడా, అండ్ గణపతి కూడా ఉంటుంది ఇందులో. అండ్ మనకి రాయల్ యానిమల్స్ లైక్ హార్స్, ఎలిఫెంట్, పీకాక్, ప్యారెట్, స్వాన్ ఇవన్నీ కూడా ఇందులో ఉంటాయి. అండ్ మినియేచర్ పీకాక్, మినియేచర్ ఎలిఫెంట్ ఇవి కూడా చూపిస్తాను ఇందులో. మినియేచర్ ప్యారెట్ ఇలాంటివి కూడా మీకు చూపిస్తాను అనమాట. అండ్ బ్రైడ్ అండ్ గ్రూమ్ ఫేసెస్ అండ్ ఫుల్ ఫిగర్ విత్ హ్యాండ్ మెజర్మెంట్స్ అని అంటే ఇప్పుడు బ్రైడ్ ఫుల్ ఫిగర్ ఇప్పుడు ఈ ప్లేస్లో ఎట్లా పట్టించాలి, దాన్ని ఎంత మెజర్మెంట్, ఎక్కడ నుంచి స్టార్ట్ చేయాలి, ఎక్కడి వరకు ఎండ్ చేయాలి అనేది ఇదంతా కూడా మీకు ఇందులో వచ్చేస్తుంది. అండ్ గ్రూమ్ ఫిగర్ కూడా. అండ్ ఫేసెస్ అంటే ఓన్లీ ఫేస్. సో ఫేస్లో కూడా 3/4 ఫేస్ అని ఉంటుంది, సైడ్ ఫేస్ అని ఉంటుంది, ఫ్రంట్ ఫేసింగ్ అని ఉంటుంది. సో అవన్నీ కూడా మీకు ఇన్ డీటెయిల్గా ఇందులో వచ్చేస్తుంది. అండ్ కార్వచౌత్ ఫిగర్ ఉంటుంది, డోలీ బ్రైడ్ ఉంటుంది. బ్యాక్ ఫిగర్ అంటే ఇప్పుడు ఒక ఫీమేల్ది, ఒక విమెన్ది బ్యాక్ సైడ్ నుంచి ఫిగర్, అది కూడా మీకు చూపిస్తాను అనమాట. అండ్ డిజైన్ కన్స్ట్రక్షన్ మీ ఓన్గా, ఇప్పుడు ఓన్లీ నేను చూపించిన డిజైన్సే కాకుండా మీ ఓన్గా మీరు డిజైన్ క్రియేట్ చేయాలి అంటే దానికి ఎట్లా క్రియేట్ చేయాలి, దానికి ఎలాంటి ఫార్ములాస్ యూజ్ చేస్తే మీకు మీ ఓన్గా మీరు డిజైన్ క్రియేట్ చేసుకోవచ్చు అనేది, దాంతోపాటు కొన్ని టిప్స్ కూడా ఇస్తాను. అలాగే ఫీడ్ డిజైన్స్, ఇంకా బ్రైడల్ డిజైన్స్ కూడా చూపిస్తాను. ఇప్పుడు ఈ డోలు, షహనా ఇవన్నీ నేర్చుకుంటాం. వీటిని మన డిజైన్లో ఎట్లా ఇంక్లూడ్ చేయాలి అనేది, వాటిని హైలైట్ అవ్వడానికి ఎక్కడ పెడితే బాగుంటుంది. అండ్ నెక్స్ట్ ఫ్రంట్ హ్యాండ్, బ్యాక్ హ్యాండ్. ఇప్పుడు ఫ్రంట్ హ్యాండ్కి వేసిన డిజైన్ ఇట్లా కొంచెం ఇట్లా టర్న్ అవుతుంది ఇక్కడ బ్యాక్ హ్యాండ్కి. సో ఆ ఫ్రంట్ హ్యాండ్, బ్యాక్ హ్యాండ్ డిజైన్ ఎట్లా కనెక్ట్ చేయాలి అనేది అది కూడా మీకు ఇందులో వస్తుంది. అండ్ నెక్స్ట్ ఫోటోగ్రఫీ ఎడిటింగ్కి కావాల్సిన టూల్స్, ఇప్పుడు యాప్స్ ఏమైనా ఉంటాయి కదా, ఆ యాప్స్ అవన్నీ కూడా నేను మీకు ఇందులో కవర్ అవుతుంది. అండ్ నెక్స్ట్
ఇప్పుడు ఇవన్నీ నేర్చుకుంటాం. మరి క్లయింట్స్కి ఎట్లా తెలియాలి, ఇప్పుడు నేను మెహందీ వేస్తాను అని అంటే క్లయింట్స్కి ఎట్లా చెప్పాలి, ఎట్లా తెలియజేయాలి, వాళ్ళకి క్లయింట్స్ని నా దగ్గరికి రావాలంటే నేను ఏం చేయాలి అనేది అవి కూడా ఇందులో వస్తాయి. హౌ టు రీచ్ క్లయింట్స్ అండ్ హౌ టు డీల్ విత్ క్లయింట్స్ ఇది కూడా. అండ్ రికార్డ్ బుక్ ఎందుకు, దాని గురించి ఇంపార్టెన్స్ ఏంటి అనేది. Q&A సెషన్స్ అంటే ఇప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు అప్పుడే క్లాస్లో అడగొచ్చు. అండ్ చార్జెస్, ఇప్పుడు లెంత్ వైజ్ చార్జెస్ ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలి, చార్జెస్ది చార్ట్ ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలి, అండ్ గెస్ట్ మెహందీకి ఎలాంటి డిజైన్స్, ఇంకా వాళ్ళకి ఛార్జెస్ ఎట్లా తీసుకోవాలి అనేది ఇదంతా కూడా మీకు ఈ సిలబస్లో వస్తుంది. అండ్ దీంతో పాటు హెన్నా మిక్సాలజీ సిలబస్. సో హెన్నా మిక్సాలజీ సిలబస్ వచ్చేసి దీంట్లో ఆర్గానిక్ హెన్నా కోన్ ఎట్లా చేయాలి అనేది. ఆర్గానిక్ హెన్నా అంటే ఏంటిది, దాంట్లో ఏమేమి యూజ్ చేస్తాము, షుగర్ ఎందుకు యూజ్ చేస్తాము, పేస్ట్ మేకింగ్ ఎట్లా చేయాలి, డై రిలీజ్ ప్రాసెస్ ఎంత టైము, ప్రాక్టీస్ కోన్స్ ఎట్లా చేయాలనేది, ఇంకా ఈ పౌడర్ ఆయిల్స్ ఇవన్నీ ఎట్లా స్టోర్ చేసుకోవాలి, అండ్ ఎసెన్షియల్ ఆయిల్స్ అంటే ఏంటివి, ఆ ఎసెన్షియల్ ఆయిల్స్లో మనం హెన్నా పర్పస్కి యూజ్ చేసే ఎసెన్షియల్ ఆయిల్ ఏది అనేది, ఇంకా సెలోఫేన్ షీట్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెలోఫేన్ షీట్స్ ఉంటాయి. అందులో మనం దీనికి కావాల్సినది ఎంత మైక్రోన్స్ యూజ్ చేస్తాము, అండ్ దాన్ని ఎట్లా కట్ చేయాలి, ఎట్లా రోల్ చేయాలి, అన్నీ ఈక్వల్ సైజ్గా వచ్చేటట్లు ఎట్లా రోల్ చేయాలి, అండ్ టేప్స్ గురించి, పిన్స్ గురించి, పిన్ ఎందుకు ఇంపార్టెంట్ అనేది, డిప్ హెన్నా అంటే ఏంటిది, అండ్ ప్రైజెస్, హెన్నా కోన్స్కి ప్రైజెస్ ఎలా ఫిక్స్ చేయాలి అనేది. అండ్ దీంతో పాటు మీకు కాంప్లిమెంటరీగా ఆఫ్టర్ కేర్ ఆయిల్, ఆఫ్టర్ కేర్ బామ్, హెన్నా సీలెంట్ అండ్ నెయిల్ కోన్, ఈ 4 టాపిక్స్ మీకు కాంప్లిమెంటరీగా వస్తున్నాయి. అండ్ వీటిని కూడా ఎలా స్టోర్ చేసుకోవాలి, బ్రైడ్కి డార్క్ స్టెయిన్స్ రావడానికి, ఎక్కువ రోజులు ఉండడానికి, దానికి కొన్ని టిప్స్ కూడా చెప్తాను అనమాట. డూస్ అండ్ డోంట్స్ ఫర్ ఏ బ్రైడ్ అనేది కూడా చెప్తాను. అండ్ నెక్స్ట్ ఇవి వచ్చేసి మన స్టూడెంట్ వర్క్స్, కొన్ని మాత్రమే ఇక్కడ పెట్టాను జస్ట్ శాంపుల్. ఇంకా మీరు చూడాలనుకుంటే ఇన్స్టాగ్రామ్ మెహందీ ఎస్టేట్ హెచ్బిలో ఫాలో బటన్ కింద హైలైట్స్లో స్టూడెంట్స్ వర్క్ అని ఉంటుంది, అలాగే ఫీడ్బ్యాక్ అని కూడా ఉంటుంది. సో ఆ హైలైట్స్లో మీరు చెక్ చేసుకోవచ్చు, స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్ కానీ ఇంకా స్టూడెంట్స్ వర్క్ కానీ చూసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ ఫీ స్ట్రక్చర్. సో ఇప్పుడు మన దగ్గర వచ్చేసి 3 కోర్సెస్ ఉన్నాయి. సో ఫస్ట్, సెకండ్, థర్డ్, ఓకే 3 కోర్సెస్ ఉన్నాయి. సో 3 కోర్సెస్లో ఫస్ట్ కోర్స్ వచ్చేసి బేసిక్ టు బ్రైడల్ డిజైన్. సో బేసిక్ టు బ్రైడల్ డిజైన్ అంటే ఓన్లీ ఇది మాత్రమే వస్తుంది. కమ్యూనిటీ పోస్ట్లో కూడా నేను ఈ ఫోటో పెట్టాను, ఒకసారి అక్కడైనా చూడొచ్చు. ఓకే, సో ఇది వచ్చేసి 2249. అండ్ నెక్స్ట్ వన్ సెకండ్ కోర్స్ వచ్చేసి బేసిక్ టు బ్రైడల్ ప్లస్ ఆర్గానిక్ హెన్నా కోన్ మేకింగ్. సో దీంట్లో ఈ కోర్స్ ఇది మొత్తం ఈ పేపర్ మొత్తం వస్తుంది. అండ్ దీంతో పాటు హెన్నా మిక్సాలజీ సిలబస్లో సెకండ్ కోర్స్లో వస్తాయి 2499. థర్డ్ కోర్స్ వచ్చేసి బేసిక్ టు బ్రైడల్ డిజైన్ ఇది, అండ్ ఆర్గానిక్ హెన్నా కోన్ మేకింగ్ ప్లస్ మెటీరియల్స్ ప్లస్ కాంప్లిమెంటరీ టాపిక్స్. ఓకే, సో ఇది వస్తుంది మొత్తం థర్డ్ కోర్స్లో ఇది. అండ్ సెకండ్ ఆర్గానిక్ హెన్నా కోన్ మేకింగ్ ఇది కూడా వస్తుంది. ఓకే, అండ్ మెటీరియల్స్ అండ్ ఒక్కొక్క కిట్ మీకు వస్తుంది అనమాట. అండ్ కాంప్లిమెంటరీ టాపిక్స్ అంటే ఇప్పుడు ఇందులో హెన్నా మిక్సాలజీలో ఆఫ్టర్ కేర్ ఆయిల్, ఆఫ్టర్ కేర్ బామ్, హెన్నా సీలెంట్, నెయిల్ కోన్ ఇవి ఉన్నాయి కదా, ఇవి మీకు ఈ థర్డ్ కోర్స్లో వస్తాయి కానీ సెకండ్ కోర్స్లో రావు. ఓకే, సెకండ్ కోర్స్లో మెటీరియల్స్ లేదు, కాంప్లిమెంటరీ టాపిక్స్ లేదు, ఓన్లీ ఈ 2 మాత్రమే ఉన్నాయి. దీనికి వచ్చేసి 2999. అండ్ దీనికి మీకు సర్టిఫికేట్ కూడా వస్తుంది. ఓకే, ఈ సర్టిఫికేట్ కూడా వస్తుంది. అండ్ నెక్స్ట్ క్లాసెస్ జూమ్ మీటింగ్ యాప్లో ఉంటాయి. సో క్లాసెస్ లైవ్ క్లాసెస్ జూమ్ మీటింగ్ యాప్లో ఉంటాయి. ఈ 2999కి మీకు ఇంక్లూడింగ్ ఈ సర్టిఫికేట్, మెటీరియల్స్ అన్నీ ఇంకా మొత్తం ఇది ఫుల్ కోర్స్ అనమాట. ఈ ఫుల్ కోర్స్లో మీకు మొత్తం వచ్చేస్తుంది మెహందీ గురించి A to Z. థర్డ్ కోర్స్ ఇప్పుడు ఆఫర్లో ఉంది 2999ది ఇప్పుడు 2499కే వస్తుంది. సో దీనికి కూడా ఒక టైం లిమిట్ ఉంది. సో January 26th లోపు 26 రిపబ్లిక్ డే రోజు వరకు మీకు ఆఫర్ ఉంది. సో రిపబ్లిక్ డే లోపు మీరు ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వాళ్ళకి 2499కే ఇది మొత్తం వచ్చేస్తుంది. ఓకే, ఈ 2499కే థర్డ్ కోర్స్ మొత్తం వచ్చేస్తుంది. మెటీరియల్స్, కాంప్లిమెంటరీ టాపిక్స్, ఈ సర్టిఫికేట్ ఇదంతా కూడా 2499కే మీకు ఇది వచ్చేస్తుంది. ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటారో ఎంత తొందర అయితే అంత తొందర రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఆఫర్ టైంలో ఎక్కువ సీట్స్ని తీసుకోము కాబట్టి ఎంత తొందర అయితే అంత తొందర మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీ సీట్ కన్ఫర్మ్ అవుతుంది. ఆఫర్ లాస్ట్ డేట్ వచ్చేసి 26 January. సో ఆ లోపు మీరు ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వాళ్ళ సీట్స్ కన్ఫర్మ్ అవుతాయి. సీట్స్ ఫుల్ అయిన తర్వాత మళ్ళీ ఈ ప్రైజే స్టార్ట్ అవుతుంది, 2999 స్టార్ట్ అవుతుంది. ఓకే, సో రిజిస్ట్రేషన్ కోసం మీరు వాట్సాప్లో మెసేజ్ కానీ కాల్ కానీ చేయొచ్చు, లేదంటే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ కానీ కాల్ కానీ చేయొచ్చు. బట్
11th ఫిబ్రవరి నుంచి క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి. క్లాసెస్ ఇంగ్లీష్, తెలుగు, కన్నడ లాంగ్వేజెస్లో ఉంటాయి. డైలీ లైవ్ క్లాసెస్. ఓకే, అలాగే రికార్డింగ్స్ కూడా ప్రొవైడ్ చేస్తాం. మీరు ఏమైనా మిస్ అయినారు అని అంటే రికార్డింగ్స్ కూడా మీరు చూసి నేర్చుకోవచ్చు. ఏమైనా డౌట్స్ ఉంటే మళ్ళీ అడగవచ్చు. 30 వర్కింగ్ డేస్. సో మండే టు ఫ్రైడే వీక్లీ 5 days క్లాసెస్ ఉంటాయి.